మీ జీవితంలో ఏదైనా అసాధ్యమని అనిపిస్తుందా? మీకుండాల్సిన సామర్థ్యం లేదని చింతిస్తున్నారా? లేని సామర్థ్యం ఎక్కడ్నుంచి వస్తుంది? అసంభవమైన వాటిని సంభవంగా ఎలా మార్చుకోవాలో ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక వ్యక్తి అసాధ్యమైన దానిని సాధ్యం చేసుకున్నాడు. ఆయనే పేతురు. యేసుప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ రావడం చూసి శిష్యులు భయపడ్డారు. కాని పేతురు ఒక సాహసోపేతమైన కోరిక కోరాడు. 1. అద్భుతం వర్సెస్ పని. లోకానికి అద్భుతాలుగా కనిపించేవి దేవుని ఎరిగిన వారికి కేవలం పనులు. యేసయ్య చెప్పారు, నేను చేయు పనులు మీరును చేస్తారు, వాటికంటే గొప్పవి చేస్తారు. మీరు నమ్మితే అద్భుతాలు మీ చేతులకు పనులుగా మారిపోతాయి. 2. ఆశగల ప్రాణం. పేతురులో కొంచెం భయం ఉన్నా అతనిలో గొప్ప ఆశ ఉంది. ప్రభువా, నీవే అయితే నేను కూడా నడిచేలా చెయ్యి అన్నాడు. మీలో వ్యాధి ఉన్నా, అప్పులున్నా, ప్రభువా నన్ను వాడుకో అనే ఆశ ఉంటే దేవుడు మీ బలహీనతను తీసివేసి మిమ్మల్ని వాడుకుంటాడు. 3. శోధించేవారు వర్సెస్ నమ్మేవారు. పరిసయ్యులు శోధించడానికి అద్భుతాలు అడిగారు. అందుకే దేవుడు వారికి ఏ సూచకక్రియ చూపలేదు. కాని తోమా తన అవిశ్వాసంలో ఉన్నా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి యేసయ్య అతనికోసం ప్రత్యేకంగా ప్రత్యక్షమై తన గాయాలను చూపించాడు. మీరు నమ్మేవారైతే దేవుడు మీకు ప్రమాణములు అంటే తిరస్కరించలేని అద్భుతాలు చూపిస్తారు. 4. సృష్టిని అధిగమించడం. భూ ఆకర్షణ శక్తి అంటే లా ఆఫ్ గ్రావిటీ వల్ల మనిషి నీటిలో మునిగిపోవడం సహజం. కాని సృష్టికర్త అయిన యేసయ్య ఆ శక్తిని అధిగమించారు. మన దేవుడు సృష్టికర్త అని లోకానికి తెలియాలంటే సృష్టి మనల్ని దేనితో భయపెడుతుందో దానిని మనం పాదాల కిందకు తెచ్చుకోవాలి. 5. నాలుక అనే చుక్కాని. యాకోబు 3వ అధ్యాయం 4. పెద్ద ఓడను ఒక చిన్న చుక్కాని ఎలా తిప్పుతుందో మీ జీవితమనే ఓడను మీ నాలుకతో తిప్పుకోవచ్చు. లోకం వ్యాధి మరణం వైపు వెళుతుంటే మీరు మీ నాలుకతో మీ జీవితాన్ని స్వస్థత మరియు సమృద్ధి వైపు తిప్పుకోవాలి. నిరీక్షణ కలిగించే ముగింపు. నేడు మీ పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నా సరే దేవుడు దానిని మార్చగలడు. పేతురు చేపలు పట్టే సామాన్యుడే, కాని దేవుడు అతన్ని లోకాన్ని తలకిందులు చేసే అపోస్తలుడుగా మార్చారు. మీరు ఇంట్లో పనిచేసుకునేవారైనా, చదువురానివారైనా దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నారు. ప్రార్థన. నజరేయుడైన యేసునామంలో మీ శరీరంలో ఉన్న ప్రతి గడ్డ కరిగిపోవునుగాక. క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ వ్యాధులు తొలగిపోవునుగాక. మీ అప్పులన్నీ తీరిపోయి సమృద్ధిగల జీవం మీకు కలుగునుగాక. ఆమేన్.